సప్తభేదిని ఆచరించి దాన్ని అంటే గమనించే అంత శక్తి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారా ఈరోజు? సాధనమున కలుగు సమకూరు ధరలో. అవును, అంత సాధన చేసే పరిస్థితి. ఉదాహరణకి చెప్పారు. నా అనుభవం చెబుతా శబ్దవేది గురించి. అంటే నాకు ఎలా వచ్చు అనేది అది నేను ప్రాక్టికల్ ఇప్పుడు చెప్పలేను కానివ్వండి. లైవ్లో ఒక కాల్ వచ్చింది, హోమ మాట్లాడింది, నాకు సంతానం కలగలేదండి, మాకు సంతానం లేదండి అని. ఇంకోసారి చెప్పు అన్న, మాకు సంతానం లేదు అని. ఇంకోసారి చెప్పు అన్న, 3 సార్లు విన్నా. మీకు 8 ఏళ్ల ఆడపిల్ల ఉందండి, సంతానం లేదంటారేంటి మీరు అంటే, అయ్యో నాకు పిల్లలు లేరండి అంది. మీ ఇంట్లో మీ కుటుంబంలో 8 సంవత్సరాల ఆడపిల్ల ఉన్నది అంటే లేరు అంది. లేరని నమ్ముతున్నావు కాబట్టి నువ్వు మీ ఆయన కలిసి, నేను ఫలానా తారీఖున నెల్లూరులో ఒక ఫలానా హోటల్లో ఉంటా, మీరు రండి, మీ అమ్మాయిని చూపిస్తా. ప్రాక్టికల్గా చూపించే పిల్లలు. ఒక గ్రామంలో ఒక వ్యక్తి చనిపోతే ఒక బ్యానర్ పెట్టారు, దశదిన కర్మలు అని. ఆ బ్యానర్ చూసా, చచ్చిన తేదీ పుట్టిన తేదీ చూసా. సహజంగా వాస్తు చెప్పేవాడికి ఎవరు అడగకపోయినా మీకు ఈ వాస్తు ఈ లోపం ఉందండి, ఈ లోపం ఉందండి అని చెప్పేస్తుంటాడు. అవును, అట్టగా జ్యోతిష్యుడు కూడా రియాక్ట్ అవుతాడు వెంటనే. ఆయన చచ్చిపోవడం బతికున్నాడు కదండి, 4 రోజులు తిరిగి వస్తాడు చూడండి అన్న. నన్ను ఊళ్ళో కట్టేశారు సామర్లకోటలో. శబ్దాన్ని తీసుకుంటాను ఉన్నాడా లేదా. కాబట్టి ఇక్కడ శబ్దభేది అనేటువంటి విద్య వచ్చిన వాడు ఆ వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఆ శబ్దాన్ని, ఆ ఫ్రీక్వెన్సీ మీకు పనిచేస్తుంది. దాన్ని ఏమంటారంటే కర్ణ యక్షిణి అంటారు. కర్ణ పిశాచి వేరు, కర్ణ యక్షిణి వేరు. ఇది ఎక్కడ దొరుకుతుంది మనకు? అంటే దేవతలుగా చూస్తారుగా. యక్షిణి ఇది ఎక్కడ దొరుకుతుంది మనకు? అధర్వణ వేద తంత్ర రహస్యసార గ్రంథంలో కర్ణయక్షిణిని నేర్చుకుంటే అవతల వాడి యొక్క శబ్దాన్ని బట్టి వాడి సమస్యను గుర్తించవచ్చు. అసలు ఆ పుస్తకం ఉందని ఎంతమంది తెలుసు? వాడు మొత్తానికి స్కంద సినిమా వాడు ఎట్లా గుర్తించారు. ఈ రోజున సినిమా రంగంలో రాజమౌళి కానివ్వండి, త్రివిక్రమ శ్రీనివాస్ కానివ్వండి, కొన్ని ఫొనెటిక్స్ మంచి మంచి పదాలు పడుతున్నారంటే వాళ్ళకి పుస్తక జ్ఞానం ఉంది. దాని చాలా లైవ్స్ దాన్ని డిబేట్ ఇచ్చారు సినిమా మీద. నేను చాలామంది ఒప్పుకోలేదు సినిమాని. ఇది కారణం, పుస్తకం చూపించాను నేను. శబ్దభేదమే ఉండాలి. సోకాళ్ళు ఎంతమందికి ఉందండి? 3వది న్యాయ మీమాంసాలు కలిగిన వాడే జ్యోతిష్యుడు. ఆడి కారులో వస్తే ఒక జాతకం, వేసుకున్న బట్టలకో జాతకం, కట్టుకున్న చీరకో జాతకం అని చెప్పి వాళ్ళ హంగు బొంగు రంగు చూసి కనుక వాళ్ళ బట్టి ప్రొడక్షన్స్ మారిపోతుంటాయి. ఎలా ఉన్నారు ఇప్పుడు? అంతా కమర్షియలే కదా, వచ్చేవాడి స్థాయిని బట్టి వాటి దగ్గర ఎంత వసూలు చేయొచ్చు అనేది మనకు ఇదే. ఇంకొంచెం లోతుగా చర్చిద్దాం, చెప్పండి. చింతామణి నాటకానికి అందులో ఒక సామాజికమైన మెసేజ్ ఉంది. ఇప్పుడు ఆ చింతామణి ఎంత వల్గర్గా తయారైందండి. అవును, దౌర్భాగ్యం మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేసిన మళ్ళీ మామూలుగా తెచ్చుకున్నారు. అంటే ఇక్కడ నాటకాన్ని నాటకంగా చూడాలి, చూస్తే ఒక మంచి మెసేజ్ వస్తుంది. జ్యోతిష్యుడిని జ్యోతిష్యుడిగా చూడగలిగినప్పుడు జాతకం ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. ఇప్పుడు చింతామణి ఇంటికి వెళ్ళేటువంటి భవానీ శంకరం మాదిరిగా, బిల్వమంగళ్ళు మాదిరిగా వీళ్ళే 10 ఉంగరాలు పెట్టుకొని 10 కడియాలు పెట్టుకొని మెళ్ళలో హారాలు వేసుకొని ఏంటి చింతామణి పద్యం చెబుతుంది, మా ఇంటికి వచ్చి ఎలా వస్తారు చూడండి అని. ఆ టైపులో తయారైన వాళ్ళకి ఈ రోజున పబ్లిక్ అట్రాక్ట్ అవుతున్నారు. ఓ ఈయనకి ఎంత హంగుంది కాబట్టి ఇంటి పెద్ద మెగా జ్యోతిష్యుడు. న్యాయ మీమాంస చర్చ చేయాలి. వచ్చిన వాడు చెప్పిన కథ మొత్తం వినాలి, ఓపిక ఉండాలి. ఆ ఓపిక ఉన్నప్పుడు డాక్టర్ ఆ జాతకుడికి, ఆ పేషెంట్కి సరైన వైద్యం చేస్తాడు. కానీ జ్యోతిష్యుడు వాళ్ళు చెప్పింది మనం వినకూడదు అంటా నేను. ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది బయట, ఇప్పుడు ఉదాహరణకి వివేకానంద రెడ్డి మర్డర్ కేసు నడుస్తుంది. దానిపైన మనం ఏం చేస్తున్నాం, డైలీ ఛానల్లో కూర్చొని ఉదయం 7 గంటల మనం మీడియా కోర్టులు ఓపెన్ చేసి వింటున్నాం.
అది చూసేవాళ్ళు ఏమవుతారు, ఎక్కువ దాని మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. బహుశా కొన్ని న్యాయమూర్తులు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఈ మధ్య ఒక జ్యోతిషం ఒక న్యాయమూర్తి కలిసినప్పుడు మాకంటే వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంటే మేము చేసేది ఏముంది, అందుకే మేము టీవీలు కడతాం మానేసామన్నారు. ఇక్కడ నీ దగ్గరకు వచ్చిన క్లయింట్ నుండి, క్లయింటుడు గాడు పృచ్ఛకుడు, జాతకుడు, మీరు తీసుకున్న అంశాలేంటి, వారు పుట్టిన వివరాలు తీసుకోండి, 10 నిమిషాలు కూర్చుండి అని మాట్లాడతాను, మీరేం మాట్లాడద్దు, దైవనామస్మరణ చేసుకోండి అని చెప్పితే మన వర్క్ మొదలవుతుంది. నువ్వు మొత్తం చెప్పిన తర్వాత ఇక నేను చెప్పేది ఏముంది, దానికి జ్యోతిష్యం ఎందుకు, మీలాంటి వాళ్ళు కూడా చెప్పచ్చు, సమస్య మీకు అర్థమవుతుంది కదా. కానీ నీవు ఎందుకు వచ్చావో గుర్తించి చెప్పాలి, నేను గ్రహించాలి. నేను గ్రహించినప్పుడు నేను జ్యోతిష్యుడిని. నీవు చెప్పింది నువ్వు చెప్పుకుంటున్నావు, నేను వింటున్నా, నువ్వు అడుగుతున్నావు, నేను సమాధానం సలహా ఇచ్చా. దట్ ఈజ్ అడుక్కు తినే శాస్త్రం.